నగర్లో కానీ పెద్దమ్మర్పేటలో కానీ అప్పుడు మేము పోయేటోళ్ళం ఇన్ని లక్షలు పెట్టి ఇడేదో కొనేటోళ్ళం అక్కడ సదుపాయం బాగుంటుందనే దూరం ఉంటుందని ఇక్కడికి వచ్చినాం మేము అవసరమేంటి సార్ మాకు ఇదంతా ఇది మంచి చేస్తారని చూస్తే ఇది చేయడం ఏంది ఒక నాయకుని ఎందుకు ఎన్నుకుంటారు అందరు ప్రజలు మంచి చేస్తాడు మాకు ఇంకా మార్పు అన్నాడు ఇదా మార్పేనా ఇది గరీబోళ్ళది మార్పేనా ఏదో దోచుకున్నామా ఆయన కబ్జా చేసినామా నాల పక్కకే కట్టుకున్నామా నాల ఓకుండా కట్టుకున్నామా ఏమైనా కంప్లైంట్ ఇచ్చినామా ఈ సార్కు ఇట్లా పోతున్నాయి సార్ మా కొట్టుకపోతున్నాయి మా ఇంటి కూడా నీళ్ళు పోతున్నాయని పాములతో తేళ్లతో అన్నితో భరించుకుంటా చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి భరించుకుంటా కూడా హాస్పిటల్ పోటీ పోయి మేము ఉన్నంత స్థాయిలో కట్టుకున్నాము ఈయనకి ఏమని చెప్పి కంప్లైంట్ ఇచ్చినాం మా సార్ మా తీసేయండి మా నాల పక్క ఇచ్చిరని ఉన్నదో లేదో అప్పు సప్పు చేసి కట్టుకున్నాం ఊర్ల పొంటి ఇల్లు అమ్ముకొని కట్టుకున్నాం పొలాలు గిలాలు అమ్ముకొని ఇదేనా మార్పు తెచ్చింది నువ్వు ఎక్కడో విదేశాలకు పోయి వచ్చి వాన్ మార్పిడ తెస్తా అంటే ఎట్లా పెద్ద రాజులే చేయకపోయారు నువ్వు వచ్చినావు కేసీఆర్కు ఏమనంటే పేరు పెడతావు నువ్వు అట్లా ఫామ్ హౌస్లో కూర్చుంటాడు ఈడ కూర్చుంటాడు నువ్వేం చేసేది ఏంది వాడిని 90 ఇంటి అంటావు నువ్వేంది 120 180 అడుగుతున్నా మీ డబుల్ బెడ్రూమ్ అవసరం లేదు నీ చెత్త కూడా అవసరం లేదు మాకేంది మాకు ఉన్నంతలో మాకు చాలు నీ డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇచ్చినావు మా గురించి కట్టించినావు ఐటా కూలగొడతా అని అది కేసీఆర్ ప్రభుత్వం అన్ని వేలు కట్టించిండు ఆయన మా గురించి కట్టించిండు ఆయన నువ్వు వచ్చి ఆయన స్థాయి నువ్వు తీసుకుంటున్నావు ఆయన స్థాయి నువ్వు తీసుకున్నావని చూస్తున్నావు అది పద్ధతి కాదు మీది ఆయన కట్టించిండు ఎవరికి దీన దళితులకు దళిత పేదలకు మొత్తానికి లేని వాళ్ళకు పేద కుటుంబాలకు ఇద్దామని ఆయన కట్టించిండు నువ్వేమెక్కడ రివర్స్ చేస్తున్నావు అంటే ఇది ఆల్రెడీ ప్లాన్ వేసుకొని ఉన్నావు నువ్వు ఎక్కడో విదేశాలకు పోయి ఇక్కడ 5 రూపాయలకు అన్నం దొరుకుతుందా విదేశాలలో ఇప్పుడు నాలుగు చేస్తా అంటున్నావు అయిపోతుంది 5 నెలలు నువ్వు 2-3 నెలలు కూడా ఉండదు ఇట్లా వాటి చూస్తే ప్రజలందరూ ఏకమైతే అంటే అందుకే ఇచ్చారు అందరు కోరుకొని నీకు ఇంతమంది కోరుకొని నిన్ను ఎన్నుకురు అందుకేనా సార్ ఇది పద్ధతి పాడు ఏం లేదు కులగొట్టుకో అక్కడ పెద్ద వాళ్ళు వానికి 1, 2, 10 ఇండ్లు ఉండాలని కులగొట్టుకో ఉన్న 50 గజాలు 40 గజాలని 4 కుటుంబాలు ఉంటున్నాయి అన్ని జీవరాశులు ఇట్లా తిరుగుతూ ఉంటాయి రాత్రి 7-8 గంటలకు వచ్చి చూడండి మీరు అవసరం అవి మురికి వాసనకి ఇట్లా ఉండాలని ఎందుకుంటుర్రు గతి లేక అదే కానీ డబుల్ బెడ్రూమ్ మేము సొక్కంగా ఉన్నాయి ఆడ కూడా తిరుగుతున్నాయట తేళ్ళు పాములు సొక్కంగా నీళ్లు సొక్కగా ఉన్నాయి ఆడ ఏమైనా రూములు సొక్కగా ఉన్నాయి అది ఎవరు కట్టించారు ఆయన మీరు కట్టించిరా ఏదో మీరు 1,000-2,000 మీరు కట్టించారు వెళ్ళిపోయారు మీ ప్రభుత్వం పోయిన తర్వాత కేసీఆర్ వచ్చి డెవలప్ చేసిండు ఇప్పుడు ఆయన క్రెడిట్ మొత్తం మీరు తీసుకొని ఫైదా అవుతాయిస్తారు మా గురించి కట్టించారు అవి మా గురించి అయితే కట్టియాలేగా మీరు అది ఎవరి గురించి కట్టించారు మొత్తం గతి లేని వాళ్ళకు మంచిగా ఉండాలి ఏం లేని వాళ్ళకు వాళ్ళు యాడ్ చేసుకుంటారు అని వాళ్ళ గురించి కట్టిస్తే మీరు ఇక్కడ రొటేట్ చేస్తే మళ్ళీ అలా పరిస్థితి ఏం కావాలి వాళ్ళు రోడ్డు మీదనే ఉండాలి కాదు ఇక్కడ వీళ్ళ ఉసురు తాకుతుంది అక్కడ వాళ్ళ ఉసురు తాకుతుంది నీకు కూడా ఉన్నారుగా అక్క చెల్లెలు నీకు కూడా ఫ్యామిలీ ఉన్నది నీకు కూడా ఉన్నారు వీళ్ళు ఎంత కష్టం అనుభవిస్తురో నీ కుటుంబ సభ్యులకు కూడా అంత ఉంటుంది వీళ్ళు ఎంత గోస అనుభవిస్తురో ఆడోళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళు ఒక్కొక్క రూపాయి కూడగొట్టుకొని ఉప్పర్ పనికో నాల పనికో కేసీఆర్ నగర్ అంటే ఏంది గరీబోళ్ళది నగర్ ఎందుకు పెట్టుకోరు ప్రజలందరూ కేసీఆర్ నగర్ అని పెట్టుకోవాలి అవసరం ఏముంది ఎందుకుంది అవసరం ఆయనకు కేసీఆర్ నగరే అని మాకు కాపాడుతున్న మమ్మల్ని మంచిగా చూసుకుంటున్నానని కేసీఆర్ నగర్ అని పెట్టుకున్నారు ఇక్కడ అందరూ అంతేగాని ఇట్లా నువ్వు ఆయన పేరు బదనాం చేసి ఇక్కడ కూలగొడతా అంటే ఊరుకోరు ఊరుకున్నా కూడా మేమేం చేయని పరిస్థితి కాబట్టి గవర్నమెంట్ నీదే కాబట్టి మా బొందల మీదకని జేసీబీలు పోనీ నాలలాగా మేము కట్టుకున్నామంటే కట్ చేయి 10 మంది సమక్షంలో మా బొందల మీద డబల్ బెడ్రూమ్ అవసరం లేదు కావాల్సిన వాళ్ళకి ఇవ్వండి కానీ మాకైతే అవసరం లేదు అది నోటీస్ లేవు పాడలేవు సార్ నోటీస్ లేవు పాడలేవు ఏదో 3 నెలల కింద వచ్చారు రోడ్ వేస్తున్నాం మేము నాలలు వేస్తున్నాం అంటే నాల తక్కువ ఉందా ఏమైనా చెరువా ఇది ఏమైనా బ్రిడ్జా ఏమైనా ఇంతనా బాత్రూమ్ నీళ్ళు నాల అంటే ఏంది మూసి నాల ఏదో నిజాం సర్కార్ నవాబ్ సర్కార్లు మంచినీటికి అప్పుడు బట్టలు ఉతుకునేటోళ్ళు మంచినీటి కూడా వాడుకున్న రోజులు కూడా ఉన్నాయి అప్పట్లో అంతేగాని నాకు ఎకరాలు కావాలా నాల ఎవడో పీ తింటే ఇటు తింటాడా ఏదో విదేశాలకు పోయి వాడు అన్నం తింటలేడు నూడిల్స్ తింటుండే అయితే ఈయన నూడిల్స్ తింటాడా ఏదో విదేశాలకు పోయి ఫ్లైట్లో వస్తే ఇక్కడ బీహార్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఆంధ్ర తెలంగాణ అందరూ దేశాలకు వచ్చి 5 పైసలు లేకుంటే 5 రూపాయలకు పోయి మెయిన్ రోడ్ మీద పోయి కేసీఆర్ నగర్ పేరు మీద 5 రూపాయలు అన్నం తింటారు అలా పోయి నువ్వు తినేసి వస్తావా విదేశాలకు పోయి ఆడేదో బ్రిడ్జ్ కట్టి నువ్వు నాల మీద కట్టినా అని నువ్వు ఇక్కడ క్రియేట్ చేస్తే నువ్వు దిగిపోతుంది ప్రభుత్వం
నీ కొడుకులు కావాలి, కొడుకులు అయినా కూడా డెవలప్ కాదు. ఇలా కూల్చిన వాళ్ళు అయ్యి ఎట్లా తీస్తావు నువ్వు సామాన్? ఫస్ట్ మెటీరియల్ కానీ బిల్డింగ్ మెటీరియల్ కానీ వేస్తూనే ఉంటావా? అనంత మాత్రం అయిపోయిందా? అంతే కదా సార్, ఆలోచించాలి కొద్దిపాటి. ప్రభుత్వం ఎందుకు తెచ్చుకోరు? ఏరుకోరు నిన్ను అందుకే తెచ్చుకున్నారు. ఎందుకు తెచ్చుకోరు? పాలన మార్పు అంట. మార్పు ఇదేనా మార్పు? అలా రైతులకే ఇస్తలేవు నువ్వు, రైతులకే సగ ఇస్తలేవు డబ్బులు. అవో ఒక్కొక్క లేడీస్ ఒక్కొక్క తిరిగా మాట్లాడుతురు. ఎందుకు? కడుపు బాధ. ఇలా సిటీలా దగ్గర అయితే పనులకు ₹2 కూడా అప్పిస్తాడు, ₹2 లోన్ ఇస్తారు. ఇక్కడ కిరాణా షాప్లో పోతే ఒక ₹1000 బదులు ఇస్తారు. రోజు ఒక ₹10 పాల ప్యాకెట్ తిన. ఊర్లో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇయ్యి అనగానే పోయాడగానే దాసారి ఇస్తారు, దాన్ని నీకు అప్పని ఇస్తారా? నీకు ఆడ ఊర్లో పోయి వరదంగితే నువ్వు ఎక్కడో కొనాల పొంటి పద్ధతేనా అది? అనగానే అయిపోతా. అది 15,000 ఉన్నాయి, రెడీగా ఉన్నాయి, 11,000 ఉన్నాయి, కావాలంటే 12,000 అంటే బిస్కెటా? అది ఎవరు కట్టించారు? మా గురించి కట్టించారా డబుల్ బెడ్రూమ్లు? అంటే హైడ్రా పోతుంది అని నువ్వు ఫస్టే ఆలోచించుకొని ఇవన్నీ నిర్ణయం తీసుకుర్రా? మీరు రాజీవ్ గాంధీ చెప్తుండా సోనియా గాంధీ చెప్పింది అట్లా చేయరు అని, పబ్లిక్ని ముంచిర్రు అని? రాజీవ్ గాంధీ సోనియా గాంధీ ఉన్నప్పుడు ఇట్లా లేకుండే ప్రభుత్వం, వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఇంకా లేకుండే. నువ్వు వచ్చి మొత్తం నాశనం చేస్తున్నావు, వాళ్ళ పేరు కూడా ఖరాబ్ చేస్తున్నావు. నువ్వు వాళ్ళు చెప్పినట్టే నువ్వు చేస్తున్నావు. వాళ్ళు ఉన్నప్పుడు కిలో అన్నట్టుండే, ఉచిత బియ్యం అవి చేసిర్రు. నువ్వు ఇంకా చెడదంగా నీకు చూస్తున్నావు. అది మొత్తానికి లెక్క. అది మంచిది కాదు, ఇది పద్ధతి అస్సలు కాదు. నాలల పోటీ కట్టుకున్న వాళ్ళని కూలగొట్టరు. కానీ ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంత మీటర్లు ఉంది కొద్దిగా చూడండి సార్. మీరు చూడండి, అక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది, ఎన్ని కిలోమీటర్, ఎంత డిస్టెన్స్. డిస్టెన్స్ అన్నారు దీన్ని కనీసం ½ కిలోమీటర్ ఉంటుంది. ఒక 500 అబౌవ్ ఉంటుంది మీటర్స్. 500 ఎంతే సార్? 700 అబౌవ్ ఉంటుంది. నువ్వు ఇక్కడ గరీబుల మీద వాడి కూలగొడతా అంటే ఎట్లా పద్ధతి ఇది? పుక్కట్లో తెచ్చుకుర్రా సార్? మీరు ఇచ్చిరా ఏమన్నా? మీరేమన్నా కూలగొట్టిన వాళ్ళకు మళ్ళీ కట్టి నీకు దమ్ముంటే మంచి పని చేయి. ఇట్లా చెడదంగా పని చేయవద్దు, పద్ధతే కాదు అసలు అది.